వెల్కమ్ టు ఎంకే విజ్డమ్కు స్వాగతం. ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్ను ఆ భాష రూల్స్ ప్రకారం కరెక్ట్గా ఎలా ఉపయోగించాలో ఎగ్జాంపుల్స్తో వివరంగా తెలుసుకుందాం. రూల్ నెంబర్ 1, ఒక వాక్యమును రాసేటప్పుడు ఆ వాక్యం యొక్క మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. ఇక్కడిచ్చిన ఎగ్జాంపుల్స్ని చూడండి. రూల్ నెంబర్ 2, ఇంగ్లీష్ పోయిటరీలో అనగా ఇంగ్లీష్ పద్యాలలో ఉన్న ప్రతి లైన్ యొక్క మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ను వ్రాయాలి. ఇక్కడిచ్చిన ఎగ్జాంపుల్స్ని చూడండి. రూల్ నెంబర్ 3, మనుషుల పేర్లు. ఒక మనిషి పేరును రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్తో ప్రారంభించి వ్రాయాలి. మరియు ఒక మనిషి పేరు పదమైన పద సముదాయం అయిన ప్రతి పదము యొక్క మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ను చూడండి. రూల్ నెంబర్ 4, దేశముల పేర్ల ముందు క్యాపిటల్ లెటర్ను ఉపయోగించాలి. అనగా ఏదైనా ఒక దేశం పేరును రాసేటప్పుడు ఆ దేశం పేరు యొక్క మొదటి అక్షరమును క్యాపిటల్ లెటర్తో ప్రారంభించి రాయాలి. మరియు దేశం పేరు ఒక పదం అయిన పద సముదాయం అయిన ప్రతి పదం యొక్క మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ను చూడండి. రూల్ నెంబర్ 5, ఊర్లు పేర్ల ముందు క్యాపిటల్ లెటర్ను ఉంచాలి. అనగా ఏదైనా ఒక ఊరి పేరును రాసేటప్పుడు ఆ ఊరి పేరు మొదటి అక్షరమును క్యాపిటల్ లెటర్ను ఉపయోగించి వ్రాయాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ను చూడండి. రూల్ నెంబర్ 6, వారముల పేర్ల ముందు క్యాపిటల్ లెటర్ను ఉపయోగించాలి. అనగా సండే నుండి సాటర్డే వరకు ఉన్న ఇంగ్లీష్ వారముల పేర్లను రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్తో ప్రారంభించి వ్రాయాలి. ఇక్కడిచ్చిన ఎగ్జాంపుల్స్ని చూడండి. రూల్ నెంబర్ 7, నెలల పేర్ల ముందు క్యాపిటల్ లెటర్ను ఉపయోగించాలి. అనగా జనవరి నెల నుండి డిసెంబర్ నెల వరకు ఉన్న 12 నెలలను రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్తో ప్రారంభించి వ్రాయాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ను చూడండి. రూల్ నెంబర్ 8, నదుల పేర్ల ముందు క్యాపిటల్ లెటర్ను ఉపయోగించాలి. అనగా ఏదైనా ఒక నది పేరును రాసేటప్పుడు దాని మొదటి అక్షరంను క్యాపిటల్ లెటర్ను ఉపయోగించి రాయాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ను చూడండి. రూల్ నెంబర్ 9, సముద్రముల పేర్ల ముందు క్యాపిటల్ లెటర్ను వ్రాయాలి. అనగా ఏదైనా ఒక సముద్రము పేరును రాసేటప్పుడు ఆ సముద్రము పేరు యొక్క మొదటి అక్షరమును క్యాపిటల్ లెటర్తో ప్రారంభించి రాయాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ను చూడండి. రూల్ నెంబర్ 10, మహాసముద్రముల పేర్ల ముందు క్యాపిటల్ లెటర్ను రాయాలి. అనగా ఏదైనా ఒక మహాసముద్రము పేరును రాసేటప్పుడు ఆ పేరు యొక్క మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్తో ప్రారంభించి ఆ పేరును వ్రాయాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ను చూడండి. రూల్ నెంబర్ 11, పర్వతముల పేర్ల ముందు క్యాపిటల్ లెటర్ను ఉపయోగించాలి. ఏదైనా ఒక పర్వతం పేరును రాసేటప్పుడు ఆ పర్వతం పేరు యొక్క మొదటి అక్షరమును క్యాపిటల్ లెటర్ను ఉపయోగించి ఆ పేరును వ్రాయాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ను చూడండి. రూల్ నెంబర్ 12, పర్సనల్ ప్రొనౌన్ అయిన ఐ అను లెటర్ను ఎప్పుడు రాసినా క్యాపిటల్ లెటర్గానే వ్రాయాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ను చూడండి. రూల్ నెంబర్ 13, ఇంగ్లీష్లో దేవుడు, దేవత అని అర్థాన్నిచ్చే గాడ్, గాడెస్, లార్డ్ వంటి పేర్లు వ్రాసేటప్పుడు ఆ పేర్ల యొక్క మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ను ఉపయోగించి వ్రాయాలి. అదేవిధంగా దేవుడు, దేవతల పేర్లను రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్తో ప్రారంభించి వ్రాయాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ను చూడండి.
రూల్ నెంబర్ 14, దేవుడు దేవతల యొక్క పర్సనల్ ప్రొనౌన్స్ను వ్రాసేటప్పుడు ఆ పర్సనల్ ప్రొనౌన్స్ యొక్క మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ను తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ను చూడండి. రూల్ నెంబర్ 15, ఏదైనా ఒక సెంటెన్స్ కొటేషన్లో ఉన్నట్టయితే ఆ కొటేషన్లో ఉన్న సెంటెన్స్ యొక్క మొదటి పదం యొక్క మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ను చూడండి. రూల్ నెంబర్ 16, డైరెక్ట్ స్పీచ్లోని ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న సెంటెన్స్ను వ్రాసేటప్పుడు ఆ సెంటెన్స్ యొక్క మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ను చూడండి. రూల్ నెంబర్ 17, ప్రసిద్ధి చెందిన స్థలాల పేర్ల ముందు క్యాపిటల్ లెటర్ను ఉపయోగించాలి. అనగా ఏదైనా ఒక ప్రసిద్ధి చెందిన స్థలం పేరును రాసేటప్పుడు ఆ స్థలం పేరు యొక్క మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చూడండి. రూల్ నెంబర్ 18, ఒక మనిషి ఇంటి పేరును రాసేటప్పుడు ఆ ఇంటి పేరు యొక్క మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. మరియు ఆ సర్నేమ్ను ఇనిషియల్గా రాసేటప్పుడు కూడా ఆ ఇనిషియల్ క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ను చూడండి. రూల్ నెంబర్ 19, పండగలు, సెలవు దినములు, ప్రత్యేక ఉత్సవములు పేర్లను వ్రాసేటప్పుడు ఆ పేర్ల యొక్క మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ను చూడండి. రూల్ నెంబర్ 20, సినిమాల పేర్లు, క్రీడల పేర్లు, ప్రసిద్ధి చెందిన పుస్తకముల పేర్లు మరియు వార్తాపత్రికల పేర్లు ఇటువంటి పేర్లు వ్రాసేటప్పుడు ఆ పేర్ల యొక్క మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ను చూడండి. రూల్ నెంబర్ 21, భాషల పేర్లు, జాతీయత పేర్లను వ్రాసేటప్పుడు ఆ పేర్ల యొక్క మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ను చూడండి. రూల్ నెంబర్ 22, విష్ చేసే మాటల యొక్క మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ను చూడండి. రూల్ నెంబర్ 23, ఎబ్రివేషన్స్ను వ్రాసేటప్పుడు అందులోని ప్రతి అక్షరమును క్యాపిటల్ లెటర్నే వ్రాయాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ను చూడండి. రూల్ నెంబర్ 24, ఆర్గనైజేషన్స్ అండ్ కంపెనీస్ అనగా స్కూళ్ళ పేర్లు, సంఘముల పేర్లు, సంస్థల పేర్లు, కంపెనీల పేర్లు మరియు ఏవైనా బ్రాండ్ల పేర్లు వ్రాసేటప్పుడు ఆ పేరు యొక్క మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ను చూడండి. ఇఫ్ యు లైక్ దిస్ కంటెంట్, ప్లీజ్ డూ లైక్, comment, share and subscribe this channel. Thank you for watching.